ఇప్పుడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు గత 10 సంవత్సరాలుగా ప్రధానమంత్రిగా దేశంలో ఉన్నటువంటి 140 కోట్ల ప్రజలకి, అది ఏ పార్టీ ప్రభుత్వం ఉన్నా, లేకపోతే ఏ వర్గం ఉన్నా, వర్ణం ఉన్నా, కులం ఉన్నా, మతం ఉన్నా ఏమీ చూడలేదు. ఉమ్, అందరికీ సమానంగా అన్ని సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేరవేశారు. మీ అందరికీ తెలుసు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన పెట్టి అందరికీ ఇల్లు 1,50,000 వరకు ప్రతి ఇంటి నిర్మాణానికి దేశవ్యాప్తంగా ఇచ్చారు. ఇప్పుడు వరకు 4 కోట్ల ఇళ్ల నిర్మాణాలు జరిగినాయి. ఎన్ని పేద వర్గాలు, మధ్యతరగతి వర్గాలకు ఉపయోగం. దీనిలో ఎక్కడ ఏ వివక్ష పలానా రాష్ట్రం పలానా ఇది అని చేయలేదు. మన రాష్ట్రం కూడా అత్యధికంగా అన్ని రాష్ట్రాల కన్నా ఎక్కువ 22 లక్షల ఇల్లు కేటాయించారు. అయితే దురదృష్టం మనకు వరకు 4 లక్షల ఇల్లే కేటాయించుకొని నిర్మాణం చేసుకొని పేదలకు ఇవ్వగలిగాం. మిగతాది ఆన్ ప్రాసెస్ అని చెప్పి అంటున్నారు. అది ఒకటి. అలాగే అనేక పథకాలు, ఇప్పుడు జల్ జీవన్ మిషన్ ఉంది, ప్రతి ఇంటికి కుళాయి కనెక్షన్, అది అన్ని రాష్ట్రాలకి చేశారు. అన్ని ప్రజలకి అందజేశారు. మన రాష్ట్రంలో కూడా సుమారుగా ఒక 50 లక్షల ఇళ్ల వరకు అదనంగా ఇవ్వడం జరిగింది. దానికి అదనంగా నిధులు కేంద్రం ఇస్తే దానికి రాష్ట్ర ప్రభుత్వం మ్యాచింగ్ గ్రాంట్ సరిగ్గా ఇవ్వలేక కొంతవరకు నత్తనడకన జరిగిన మాట వాస్తవం. ఉమ్, అలాగే అనేక పథకాలు తీసుకొని ముద్ర రుణాలు తీసుకోండి. ముద్ర రుణాల్లో దేశవ్యాప్తంగా 30 కోట్ల మంది మహిళలకు ఇస్తే దాంట్లో మన రాష్ట్రంలో ఉన్నారు. సో అన్ని పథకాలు ఎక్కడా వివక్ష చేయలేదు. అలాగే అభివృద్ధి కార్యక్రమాలు కూడా మీరు చూసుకుంటే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2004 ముందు జాతీయ రహదారులు కేవలం 4,000 కిలోమీటర్లు మాత్రమే ఉన్నాయండి. 4,000 కిలోమీటర్స్ స్వతంత్రం వచ్చి నుంచి అప్పటి వరకు. కాకపోతే ఈ యొక్క 10 సంవత్సరాల్లో మరో 7,000 కిలోమీటర్లు, అంటే ఇప్పుడు 11,000 కిలోమీటర్లు జాతీయ రహదారులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఉన్నాయి. ఉమ్, అనేకమైన కొత్త జాతీయ రహదారులు వచ్చేసినాయి. ఎలాగ సాధ్యం? ఇంత 10 సంవత్సరాల్లో 7,000, స్వతంత్ర భారతదేశంలో 2014 వరకు కేవలం 4,000 అయితే మరో 7,000 ఎలా సాధ్యమైంది? ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. అలాగే దేశవ్యాప్తంగా 90 లక్షల కిలోమీటర్లు జాతీయ రహదారులు ఉంటే ఈ రోజు 1,50,000 కిలోమీటర్లు. అంటే అభివృద్ధి ఒక స్థాయి. ఎయిర్పోర్ట్లు చూడండి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2014 వరకు ఎన్ని ఎయిర్పోర్ట్లు ఉన్నాయి, ఏ స్థాయిలో ఉన్నాయి? రాజమండ్రి ఎయిర్పోర్ట్, గన్నవరం ఎయిర్పోర్ట్ చూడండి, చిన్న బస్ స్టాండ్ లో ఉంటుంది. 2014 ముందు చిన్న ఈ రోజు చూడండి yes, అంతర్జాతీయ స్థాయిలో అక్కడ భాగం మరో 500 కోట్లు కేటాయించి దాని యొక్క టెర్మినల్ అభివృద్ధి చేస్తారు. అలాగే రాజమండ్రి చూడండి, ఉమ్, మాకు తెలుసు కాకినాడ పక్కన రాజమండ్రి కాబట్టి చాలా చిన్న ఎయిర్పోర్ట్ అది కూడా. ఉమ్, అలాంటిది ఈ రోజు అద్భుత ఎయిర్పోర్ట్ కట్టారు. మళ్ళీ దాన్ని ఇంకా ఎక్స్పాండ్ చేయడానికి మరో 400 కోట్లు భూమి పూజ చేయడం జరిగింది. అలాగే కడప ఎయిర్పోర్ట్, కర్నూలు ఎయిర్పోర్ట్, పుట్టపర్తిగా వచ్చే అది విశాఖపట్నం ఎయిర్పోర్ట్, కొత్త భోగాపురం, ఇవన్నీ చేసుకుంటూ వెళ్తున్నారు. అలాగే కేంద్ర ప్రభుత్వ తయారీ రంగ సంస్థలు, బిఈఎల్, భారత్ ఎలక్ట్రికల్ లిమిటెడ్, భారతదేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైనది, ఆంధ్రప్రదేశ్ లో ఎప్పుడు లేదు. అలాంటిది నిమ్మకూరులో ఎన్టీఆర్ గారు పుట్టిన నిమ్మకూరులో ఏర్పాటు చేసి అక్కడ ప్రొడక్షన్ కూడా స్టార్ట్ అయిపోయింది. నైట్ గోగల్స్, ఆర్మీకి నైట్ గోగల్స్. అలాగే డిఆర్డిఓ, అలాగే అనంతపురంలో బిఈఎల్, అలాగే జాతీయ స్థాయి విద్యా సంస్థలు. ఎప్పుడు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 2014 ముందు ఒక్క జాతీయ స్థాయి విద్యా సంస్థ, పేరున్న సంస్థ లేదండి. 2014 ముందు. ఈ రోజు మా కాకినాడలో, నేనున్న కాకినాడ అంటే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్, ఒక ఈ దేశంలో రెండు ఉన్నాయి. అది ఒకటి వెస్ట్ బెంగాల్లో ఉంది, ఇంకోటి ఇక్కడే ఉంది. అలాగే ఎయిమ్స్, ఇప్పుడు మనకు ఆంధ్రప్రదేశ్, మా చిన్నప్పటి నుంచి ఎయిమ్స్ అంటే ఢిల్లీయే లేదు. అలాంటిది మన మంగళగిరిలోనే 10 రూపాయలకే ఒప్పి ఇచ్చే ఎయిమ్స్ నిర్మాణం పూర్తయిపోయింది. దానికి నర్సింగ్ కాలేజ్ యాడ్ అయిపోయింది. సో ఐఐటీలు, IIIT, NISR, పెట్రోలియం యూనివర్సిటీ, అలాగే మెడ్టెక్ పార్క్, పెట్రోలియం యూనివర్సిటీ వరకు లేదు. అది విశాఖపట్నం దగ్గర నక్కపల్లి దగ్గర పెట్టారు. గతంలో ఏ 10 సంవత్సరాల కాల పరిమితి తీసుకొని స్వతంత్ర భారతదేశం తర్వాత ఏ 10 సంవత్సరాల కాల పరిమితి అన్నా ఈ 10 సంవత్సరాలకు సరిచూసి చూడండి. ఈ 10 సంవత్సరాల్లో చేసినంత అభివృద్ధి ఎక్కడా ఎప్పుడు జరగలేదు. నభూతో భవిష్యత్ జరిగి ఎవరైనా సరే ఒప్పుకు తీరవలసిందే. తప్పనిసరిగా భారతీయ జనతా పార్టీకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఓటు అడిగే హక్కు భారతీయ జనతా పార్టీ తప్పనిసరిగా ఉంది. ఎందుకంటే ఓటుకి సీటుకి నిమిత్తం లేకుండా రాష్ట్రంలో అభివృద్ధి చేయవలసిన బాధ్యత మాకుంది. ఎందుకంటే రాష్ట్రంలో 5.5 కోట్ల ప్రజలు భారతదేశంలో భాగం. ఓట్లు ఉన్నా సీట్లు లేకపోయినా మేము చేయవలసిన అవసరం, బాధ్యత మా మీద చేశాం కాబట్టి చేసింది ప్రజల ముందు పెడుతున్నాం, ఆశీర్వదించమంటున్నాం, మాకు ఒక అవకాశం ఇవ్వమని చెప్పేసి మేమైతే కోరుతున్నాం సతీష్ గారు. రైట్.